ఏమైంది అనన్య? ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు? మన వీడియో బాగా వైరల్ అయిందే. అవునా? ఈ వీడియో కూడా ఖచ్చితంగా అవుతుంది. వీడెవడో తెగ మెసేజెస్ చేస్తున్నాడే. చేస్తారులే అమ్మా, నీకే చేస్తారు, మాకెందుకు చేస్తారు? రిప్లై చేద్దామా వద్దా? చేద్దాంలే. మాటల్లో మెల్లగా సోషల్ మీడియాలో చాలా రోజులు బట్టి మెసేజ్ పెడుతున్నాడని రిప్లై ఇచ్చాను. ఫోన్ నెంబర్ షేర్ చేసుకున్న తర్వాత చాలా రోజులు మాట్లాడుకున్నాం. మరి మేడం గారి దర్శనం ఎప్పుడు? కలవడం అంత ఇంపార్టెంటా? ఎంతకాలం ఇలా ఫోన్లో మాట్లాడుకుంటాం చెప్పు? ఆఫీస్ అయిపోయాక వీలవచ్చు. రేపు ఈవినింగ్ నీ ఆఫీస్ అయిపోయాక కేఫ్లో కలుద్దాం. హాయ్. నువ్వు ఫొటోస్లో వీడియోస్లో కన్నా బయటే బాగున్నావు తెలుసా? ఒక హాయ్తో మొదలైన ఆ చిన్న పరిచయం రోజు రోజుకి పెరిగిందే నీతో నా అనుబంధం. నచ్చాడు కదా అని ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పాను. ఏదో మాయ ఉందేమో నిద్రలోనూ నీ గురించే ఆలోచించేలా చేసావో. ముందెప్పుడు ఒకరోజు ఎవరూ లేని టైంలో ఇంటికి పిలిచాడు. వెల్కమ్. వావ్, ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. మరి ఆంటీ అంకుల్ ఎక్కడా? మేడం గారికి మా మీద నమ్మకం లేదేమో. అలా అని కాదు, అలా నెమ్మదిగా ఆ వీడియో కూడా రికార్డ్ చేశాడు. రాహుల్ సార్ ఏదో వీడియో పంపించారు. హలో రాహుల్, ఆ వీడియో ఏంటి? అసలు నాకు తెలియకుండా వీడియో ఎవరు రికార్డ్ చేయమన్నారు? అర్జెంట్గా డిలీట్ చేయి. హోల్డ్ ఆన్ బేబీ. వీడియో చాలా బాగా వచ్చింది కదా? ఇప్పుడు ఇదే వీడియో నీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు పంపిస్తావు? నేను చెప్పినట్టు చేయకపోతే ఖచ్చితంగా అదే జరుగుతుంది. కాదు కూడదు అని పోలీసుల దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందే నీ వీడియో వైరల్ అయిపోతుంది. అక్కడి నుండి ఎప్పుడు పడితే అప్పుడు రూమ్కి రమ్మనేవాడు. మాటల్లో మెల్లగా నా దగ్గరున్న బంగారం డబ్బులు అన్నీ తీసేసుకున్నాడు. సోషల్ మీడియా నుండి నా ఫొటోస్ తీసి మార్ఫింగ్ చేసి మళ్ళీ నాకే పంపించేవాడు. నీ దగ్గరున్న వీడియోస్ ఫొటోస్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసి జాగ్రత్తగా ఉంచు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నీలాగే చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. అందుకే మనం ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి మహిళా పోలీస్ స్టేషన్కి ఆన్లైన్ కంప్లైంట్ ఇద్దాం. ఆన్లైన్ కంప్లైంటా?